నైటే చపాతీలకి పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ మా వారికి షిఫ్టు. ఇంకా తను 5:30 కల్లా డ్యూటీకి వెళ్ళాలి. సో, నేను చపాతీలు చేసేసాను. అలాగే క్యాబేజీ కర్రీ నైట్‌దుంటే అది పెట్టేసాను. ఇదిగోండి కాఫీ కూడా కలిపేసాను. కాఫీ, టీలు అవి లేనిదే మా వారికి రోజనేది స్టార్ట్ అవ్వదు. తన వలన నాకు అలవాటయిపోతుంది. ఇంక నేను కూడా రోజు కాఫీ అయినా, టీ అయినా తాగకపోతే రోజనేది ఏదోలా ఉంటుందనమాట. ఇంకా అతి కష్టంగా నేను మానేశాను. ఇంకా మా వారిని కూడా తొందరగా మానిపించాలి ఈ కాఫీ, టీల నుంచి. హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతి రాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మేము రాంచీలో ఉంటాము. ఇదిగోండి మార్నింగు 5:30 అట్లా అవుతుంది. ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చాను. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా డ్యూటీకి బయలుదేరుతున్నారు. ఈ వీడియో వచ్చేసి 14th జూలై ట్యూస్డేది. కొంచెం ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకా మా వారు 5:30కి అలా వెళ్తే నేను 6కి ఇంటి నుండి అంటే బయట లాక్ అది వేసి ఇంకా వాకింగ్కి స్టార్ట్ అయిపోయానమాట. మా పాప ఇంట్లోనే ఉంది, పడుకుందనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి తనని లేపి తను కూడా స్కూల్కి రెడీ చేయాలి. ఇంకా చూడండి బయట ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇంకా మార్నింగ్ మార్నింగ్ అందరూ వస్తారు. చక్కగా ఉంటుంది. వీకెండ్స్‌లో మా పాపని తీసుకువెళ్తూ ఉంటాను. అంటే సాటర్డే వాళ్ళకి ఎలాగా హాలిడే కదా స్కూలు, సండే ఇంకా అలా వెళ్తాము. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ 2-3 డేస్ నుంచి అంటే వర్షం పడడం లేదు. ఇదిగోండి ఇక్కడ రాగి జావా ఇలాంటివన్నీ అమ్ముతారు. ఈ పాయింట్ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అరే మనం కూడా ఒక బండి పెట్టుకొని ఇడ్లీ, దోసలు ఏమన్నా సేల్ చేస్తే సేల్ అవుతాయి కదా. ఇంకా పాపనైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను. అలాగే పాలు కూడా తెచ్చేసుకున్నాను అనమాట వస్తూ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేస్తాను చపాతీ చేసుకొని. ఇంకా ఇప్పుడు వంట అది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అంటే మళ్ళీ మా వారికి షిఫ్ట్ కదా, 1:30కి అలా వస్తారు. పాప కూడా ఆ టైంకే వస్తుంది, తనే తీసుకొస్తారు. ఇంకా పాపని నేను వెళ్ళాల్సిన అవసరం లేదు స్కూల్ దగ్గరికి. ఇదిగోండి ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఇంకా అనపకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం. అది ఎలా వండినా సరే నేను తింటాను. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి చూడండి. చేదు అనేది ఉండకుండా చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ కాకరకాయకి పైనున్న కొంచెం రఫ్‌గా ఉంటుంది కదా, ఆ పార్ట్ అది తీసేయాలి. అంటే మరీ తొక్క అంతా తీసేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలాగ రౌండ్‌గా మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని ఇలా 2 స్పూన్లు సాల్ట్ అది వేసుకొని కలిపేసి పక్కన పెట్టి మూత పెట్టుకొని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అలాగ ఉంచేసామనుకోండి, దాంట్లోంచి వాటర్ దిగుతుందనమాట. ఈలోగా పక్కన ఆనపకాయ అంటే ఫుల్ ఆనపకాయ ఏం వేసేయలేదు, హాఫ్ ఆనపకాయతో ఇలా కందిపప్పు వేసి పప్పు కుక్కర్లో పెట్టేశాను. ఇంక ఇలా పక్కన పెట్టిన ఈ కాకరకాయలని తీసుకొని ఇలాగ పిండేసుకోవాలి. ఇక్కడ వాళ్ళైతే ప్రతి దాంట్లో ఆలు వేస్తారు. కాకరకాయలో ఆలు ఫ్రై కూడా ఆలు వేసి కూడా ఫ్రై చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకోసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా ఈ వాటర్ అంతా వచ్చింది కదా, అది వేస్టే, ఇంకా పడేయాల్సిందే. కాకరకాయ ఫ్రై కోసం పొడి రెడీ చేసుకోవాలి. గుప్పుడు పల్లీలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మన కారానికి తగ్గట్లు ఎండు మిరపకాయలను ఆయిల్ లేకుండా దోరగా వేయించాలి. లాస్ట్లో ఒక గుప్పెడు నువ్వులు కూడా వేయాలి. కలర్ మారకుండా ఫ్రై చేయాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఆయిలు 3-4 స్పూన్స్ వేయాలన్నమాట. అది వేడయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అంటే ఆయిల్ వేడయిన తర్వాత పోపు పెట్టుకోవచ్చు. నేను ఇలా ఫ్రైకి, కాకరకాయ ఫ్రైలకి దేనికైనా సరే ఆ పోపు అనేది ఏమి పెట్టను. ఇంకా డైరెక్ట్గా ముక్కలను వేసి ఫ్రై చేసేస్తాను. ఇలాగ ఫస్ట్ మూత లేకుండానే ఫ్రై చేస్తానన్నమాట హై ఫ్లేమ్లో. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అంటే ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంది, ఎందుకంటే మనం ముక్కల్లో సాల్ట్ వేసాం కదా ఆ రసాన్ని పిండేటప్పుడు. నాకు ఆ సాల్టే సరిపోయింది, అందుకే నేను సాల్ట్ వేయలేదు. పసుపు, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి ఇంకా లాస్ట్లో అప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. ఆ మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా ఈ ముక్క అనేది మగ్గి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
ఐరన్ కడాయిలో చేస్తున్నాను కదా, చాలా బాగా ఫ్రై అయింది అంటుకోకుండా. చూసారు కదా, ఆయిల్ కూడా నేను తక్కువ వేశాను. అలాగే ఐరన్ కడాయిలో ఏ వంట చేసినా సరే ఇంకా వెంటనే అందులో ఉంచకూడదు, వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇవే ఈరోజు మా లంచ్ రెసిపీస్. గుమ్మడొడియాలు, ఇంకా చల్లమిరపకాయలు కావాలంటే ఫ్రై చేస్తాను, లేకపోతే లేదు. ఇంకా ఆవకాయ పచ్చళ్ళు ఇవి ఎలాగా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మంచి వీడియోల కోసం, మరిన్ని మంచి కొత్త కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్